దాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివి ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివి స్తోత్రం 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 కరుణామయ కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివి ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివి స్తోత్రం 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 కరుణామయ కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం జ్ఞానుల మధ్యన నన్ను పిలచిన నీ పిలుపే ఆశ్చర్యమే జ్ఞానుల మధ్యన నన్ను పిలచిన నీ పిలుపే ఆశ్చర్యమే ఈ పాత్రను కానే కాదు కేవలం నీ కృపయే స్తోత్రం
పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు 47వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూడగలిగినట్లయితే, ఉబుకుచు ఉన్నటువంటి నీటి దగ్గరికి దేవుడు యెహెజ్కేలును తీసుకుని వెళ్ళినట్టుగా వాక్యంలో చూడగలం. ఆ ఉబుకుచు ఉన్నటువంటి నీటి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు నడువుని చెప్పాడు. 1000 మూరలు నడవగా దాని లోతు చీలమండల లోతు అయ్యాది. రెండవసారి కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలవగా యెహెజ్కేలు నడువు అన్నప్పుడు చీల మండల లోతు నుండి ఆ 1000 మూరలు నడువగా అది మోకాళ్ళ లోతు వరకు వచ్చేది. మళ్ళీ 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు నడువు అన్నప్పుడు కొలువబడిన 1000 మూరలు కూడా నడవగా అది మొలలోతు వరకు రాగలిగాది. చివరిగా 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు నడువుని చెప్పగలిగాడు. మొలలోతు నుండి కొలువబడిన 1000 మూరలు తాను నడిచిన తర్వాత నడవటానికి వీలు కాలేకపోయాది. కారణం, నీళ్లు లోతుగా ఉండుటను బట్టి యెహెజ్కేలు నడవలేక ఈదవలసిన పరిస్థితి వచ్చినట్లు వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడగలిగితే ఒక 1000 మూరలకు చీలమండల లోతు, మరో 1000కి మొలలోతు, మరో వ్యక్తికి మోకాళ్ళ లోతు, మరో 1000కి ఈదవలసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం చూడగలిగితే మొత్తము లెక్క పెట్టగలిగితే 4000 మూరలు. ఈ 4000 మూరలలో కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ఈ దేహము యొక్క లోతు భాగాన్ని చూపిస్తూ ఉంది. పాదాల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు ఈదవలసిన పరిస్థితి ఈ 4000 మూరలలో. అయితే ఇక్కడ కనిపించే 4000 మూరలు 4000 సంవత్సరములకు పోల్చబడగలిగాది. 4000 సంవత్సరములకు పోల్చబడినటువంటి ఈ కాలములో చీలమండల లోతుకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, మోకాళ్ళ లోతుకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, మొలలోతుకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, ఈడేటువంటి వ్యక్తి కూడా ఉంటున్నాడు. చివరి వరకు ఈ 4000 మూరలను 4000 మూరలుగా నువ్వు అర్థం చేసుకోకూడదు. 4000 మూరలు కూడా 4000 సంవత్సరములకు పోల్చబడగలిగాది. అయితే శరీరములో ఉన్న భాగాలలో ఉన్న లోతు కూడా చూడగలిగినట్లయితే ఆ లోతుకు సంబంధించిన వ్యక్తులు కూడా 4000 సంవత్సరముల కాలములో కనిపించగలుగుతారు. ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరములు, హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరములు, అబ్రహాము నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరములు, సొలొమోను నుండి క్రీస్తు వరకు 1000 సంవత్సరములు. మొత్తం ఎన్ని సంవత్సరములు? 4000 సంవత్సరములు. ఈ 4000 సంవత్సరములలో ఉన్నటువంటి వ్యక్తులే చీలమండల లోతుకు సంబంధించిన వ్యక్తులు, మోకాళ్ళ లోతుకు సంబంధించిన వ్యక్తి, మొలలోతుకు సంబంధించిన వ్యక్తి, ఈదవలసిన పరిస్థితికి సంబంధించిన వ్యక్తి. ఎవరా వ్యక్తులను చూడగలిగితే చీలమండల లోతుకు సంబంధించిన వ్యక్తి హానోకు, మోకాళ్ళ లోతుకు సంబంధించిన వ్యక్తి అబ్రహాము, మొలలోతుకు సంబంధించిన వ్యక్తి సొలొమోను, ఈదవలసిన పరిస్థితి దానికి సంబంధించిన వ్యక్తి
యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ మనకు ఈ నలుగురు వ్యక్తులు కూడా మనకు వీటికి సంబంధించిన వ్యక్తులుగా ఉంటున్నారు. ఇది మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అసలుకు 1000 మొరలు కొలిచి నీళ్ల గుండా నడిచినప్పుడు చీలమండల లోతు వరకు రాగలిగాది అంటే, అనగా పాదాల లోతు వరకు రాగలిగాదంటే ఆ 1000 మొరలే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల కాలములో ఉన్న వ్యక్తే ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరములు. ఆ హానోకే ఈ చీలమండల లోతుకు సంబంధించిన వ్యక్తి, అనగా పాదములకు సంబంధించినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి నెమ్మదిగా ధ్యానం చేద్దాం. హానోకు ఎలా పాదాలకు సంబంధించిన వ్యక్తిగా పోల్చవచ్చు అని మనం ఆలోచించగలిగితే, మీ అందరికీ తెలుసు హానోకు జీవించిన కాలం 365 సంవత్సరాలు. లెక్కకొచ్చింది మాత్రం 300 సంవత్సరములే దేవునితో నడిచెను అని. ఇక మిగిలి ఉన్న 65 సంవత్సరములు ఒకవేళ తన కుటుంబపు యొక్క వ్యవస్థకు తాను ఖర్చు చేశాడేమో కానీ 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడవగలిగాడు. అసలుకు 300 సంవత్సరాలు దేవునితో నడవాలి అంటే సాధ్యమా? ఇది తల్లి గర్భంలో మనం పుట్టాం, లేత వయసు లెక్కకు రాదు, బాల్య వయసు లెక్కకు రాదు, వృద్ధాప్యము లెక్కకు రాదు. ఎందుకంటే పడకలో ఉంటాడు, లేవలేడు, నిలవలేడు, నడవలేడు. లెక్కకొచ్చేది యవ్వన ప్రాయం, నడిప్రాయం. ఈ యవ్వన ప్రాయం, నడిప్రాయం ఎన్ని సంవత్సరములు దేవుని దగ్గర తీసుకుని జీవించగలుగుతాడని లెక్క పెడితే వేళ్లతో లెక్క పెట్టేనే సంవత్సరాలే. బైబిల్ ఏమంటుంది? బ్రతికితే 70, బలముంటే 80. దాని తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో చెదిరి ఉన్న ఏ వ్యక్తి అయినా తన ప్రాణాన్ని గట్టిగా పట్టి పెట్టుకొని బ్రతకగలవాడు ఉంటున్నాడా అన్న ప్రశ్న మీకు వేస్తే ఎవడు ఉండడు అని మీరే చెప్పేస్తారు. ఎవడు ఉండడు. అందుకే లేత వయసు, బాల్య వయసు లెక్కకు రాదు, చివరికి వృద్ధాప్యము లెక్కకు రాదు. ఇక ఉన్నది యవ్వనం, నడిప్రాయమే. తక్కువ సంవత్సరములు మనుష్యుడు బ్రతికేది. ఈ తక్కువ సంవత్సరములలో మనము దేవునితో కూడా ఎలా ఉంటున్నాము అనేది గ్రహించవలసిన విషయం. హానోకు జీవితంలో చూస్తే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అయితే విచక్షణ జ్ఞానాన్ని పొందుకున్నది మొదలుకొని, అంటే ఇది మంచి, ఇది చెడు తెలుసుకునే జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పటి నుంచి లెక్క వస్తుంది మనము దేవునిలో ఎలా ఉంటున్నాం, ఎలా నడుస్తున్నాము అని. అయితే ఇక్కడ వాక్య భాగములో చూస్తే ఎలా హానోకుకు ఏ విధంగా పాదములు హానోకుకు సంబంధించినవి అని మనం చూడగలిగితే, పాదాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే మన వేసే మంచి అడుగు, మన వేసే చెడు అడుగు, అనగా పాదములు అడుగు జాడలను సూచిస్తున్నాయి. ఈ పాదములకు పోల్చబడిన హానోకు కాబట్టి హానోకు 300 సంవత్సరములు తన పాదపు యొక్క అడుగులు దేవునివిగా, తన పాదాలు దేవునితో నడచినవిగా, తన పాదాలు దేవునితో కూడా ప్రయాణము చేసినవిగా మనకు కనపరచబడుచు ఉన్నాయి. 300 సంవత్సరాల హానోకు దేవునితో నడిచాడు అంటే ఎవరైనా హానోకు బోధించారా? లేక హానోకు ఎవరి గురించి అని తెలుసుకోగలిగాడా? 300 సంవత్సరాలు దేవునితో ఎలా నడిచాడు అనేది మనం ఆలోచిస్తే బైబిల్ ఒక మాట చెబుతుంది. యూదా పత్రిక 14వ వచనాన్ని మనం చూడగలిగితే, హానోకు 300 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా అమ్మా వీరిని గూర్చి చాలు.
ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు. అంటే హానోకు జన్మించినప్పుడు, హానోకు జీవించినప్పుడు ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము చనిపోలేదు. అందుకే ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు అంటే ఆదాము జీవించినప్పుడు హానోకు జన్మించాడు. ఆదాము జీవించేటప్పుడే హానోకు తాను బ్రతికి ఉండగలిగాడు. ఇందులో సందేహం లేదు. హానోకు 300 సంవత్సరాలు నడవటానికి కారణం ఏమిటి అంటే ఒకటే దానికి కారణం. ఆదామైన హానోకు చెప్పి ఉండాలి, లేక హానోకైనా ఆదాముని గురించి తెలుసుకుని ఉండాలి. ఇది గమనించాలి. ఆదామైన హానోకు చెప్పి ఉండాలి, లేక హానోకైనా ఆదాముని గురించి తెలుసుకుని ఉండాలి. తాను బ్రతికే ఉన్నాడు. ఒకవేళ ఆదాము హానోకు ఏం చెప్పి ఉంటాడు, లేక హానోకు ఆదాముని గురించి ఏం తెలుసుకుని ఉంటాడు? ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచన భాగములో చూస్తే బైబిల్ ఈ విధంగా మనకు చెబుతుంది. ఆదికాండం 3:8 చదువుకుందాం. ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న, చూడండి, ఇప్పుడు ఏదేని యొక్క తోటలో ఎవరు సంచరిస్తున్నారు తల్లి? దేవుడైన యెహోవా. ప్రతిదినం చల్లపూట దివిని విడిచి ఆయన భూమికి వచ్చి తన చేతి నిర్మాణముతో చేయబడినటువంటి ఆదాము హవ్వల దగ్గరికి ఆయన వచ్చి సమయాన్ని గడిపేవాడు. వారి నివసించటానికి నివాస యోగ్యంగా ఒక చక్కని తోటను కూడా దేవుడు వారికి ఇవ్వగలిగాడు. ఆ తోటలోనికి దేవుడు దిగి వచ్చిన వెంటనే తోటలో దేవుడు సంచరించేవాడు, తోటలో దేవుడు నడిచేవాడు. బైబిల్ చెబుతుంది, దేవుడు తోటలోనికి వచ్చి సంచరించేటప్పుడు ఆదాము హవ్వ కూడా దేవునితో పాటు ఏం చేసేవాడు తెలుసా? వారు సంచరించేవారు. ఆ తోటలో దేవుడు నడిచేటప్పుడు వారి ఇద్దరు కూడా నడిచేటువంటి వారు. ఆ తోటలో దేవుడు అడుగులు వేసేటప్పుడు వారి అడుగులు దేవుని అడుగుల్లో వేసేటువంటి వారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఆదాము జీవించిన కాలములో ఆదాము హానోకుకు చెప్పినా చెప్పకపోయినా హానోకు మాత్రం ఆదాముని గురించి తెలుసుకోగలిగాడు. ఏం తెలుసుకోగలిగాడు? ఆదాముకు దేవుడిచ్చిన తన భాగస్వామి అయినటువంటి హవ్వ, దేవుడు ప్రతిరోజు ఏదైనా తోటలోనికి వచ్చి సంచరించేటప్పుడు వీరి ఇద్దరు కూడా దేవునితో కూడా సంచరించారు. దేవుడు నడిచేటప్పుడు వీరు కూడా నడవగలిగారు. హానోకు తెలుసుకోగలిగాడు. అందుకే హానోకు జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాల పరిమితిలో నేనెందుకు దేవునితో సంచరించకూడదు, నేనెందుకు దేవునితో నడవకూడదు, నేనెందుకు నా దేవుని అడుగు వేస్తూనే నడవకూడదు? హానోకు 300 సంవత్సరాలు నడవటానికి కారణం అదే. ఈరోజు నువ్వు ఆలోచించు. మన ఆయుష్కాల పరిమితి చాలా తక్కువే. ఈ తక్కువ కాలములో కూడా దేవునిలో మనం నడవలేకపోతూ ఉంటాం. మన ఆయన అడుగులో వేయలేకపోతూ ఉంటాం. ఆయన కలిసి మనం ప్రయాణం చేయలేకపోతూ ఉంటాం. ఎన్నోసార్లు ఆగిపోవడం, ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళిపోవడం, ఎన్నోసార్లు పడిపోవడం, ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. జీవిత కాలమెల్లా దేవునిలో వెనుకబడిపోవడం, జీవిత కాలమెల్లా కూడా పడిపోవడం, జీవిత కాలమెల్లా జారిపోవడం, దేవునితో సరైనటువంటి రీతిగా నడవలేని పరిస్థితుల్లో మనం ఉండడం ఎంత నష్టం వస్తుంది తెలుసా మనకు? బైబిల్ ఏం చెబుతోంది? 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచిన తర్వాత హానోకు ఈ లోకపు యొక్క మరణాన్ని చూడలేదు. అతడు సజీవంగానే దేవుడు అతన్ని తీసేసుకోగలిగాడు. ఆ తర్వాత హానోకు లేకపోయినని బైబిల్ చెబుతూ ఉంది. దేవునితో నడిచే వ్యక్తులను దేవుడు
పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. వారికి మరణం ఉండదు. హానోకు ఏ విధంగా ఈ లోక మరణము లేదో నీకు కూడా రెండవ మరణం అనేది ఉండదు. ఇది మనం గమనించాలి. హానోకు ఈ లోక మరణములే. మనము కూడా దేవునితో నడవడం జరగగలిగితే తప్పనిసరిగా మనకు కూడా ఏ మరణం ఉండదు? రెండవ మరణం ఉండదు. అమ్మ, దేవునితో నడవగలిగితే ఆయన ఉన్నతమైన పిలుపు నీకు వస్తే ఆయన ఉన్న స్థలములో నీవు ఉంటావు. ఇది సత్యం, ఇది వాస్తవం. నువ్వు దేవునితో నడవాలంటే నువ్వేం చేయాలి? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వేం చేయాలి తెలుసా? దైవ సేవకుడైన నేనైనా, నా సాటి సేవకులైనా, మీలో ఎవరైనా కానీ మనము దేవునితో నడవాలి అంటే మొట్టమొదటగా దేవుణ్ణి నా ముందు నేను పెట్టుకోవాలి. ఆ దేవుని నేనేం చేయాలి? ముందు పెట్టుకోవాలి. దేవుని వెనుక నేను ఉండాలి. నేనెప్పుడు వెనుకుండి దేవుని ముందు పెట్టుకుంటానో, దేవా నీవు నా ముందుండు, నేను వెనుకుంటా, నువ్వు నడువు, నన్ను నడిపించు. ఎప్పుడైతే ఇటువంటి ఒక మంచి ఆలోచన కలిగి మనముండి మన జీవితంలో దేవుని ముందు పెట్టుకుంటామో, దేవుడు నా కుమార్తె చూడు, నా కుమారుడు చూడు, నన్ను ముందు పెట్టుకున్నది, నా వెనక నా బిడ్డ ఉంటున్నది, నన్ను నడవమంటున్నది, నాతో పాటు నడుస్తానంటున్నదని నీకున్న మంచి ఆలోచన బట్టి దేవుని ముందుకు వస్తాడు. ఆయన నడుస్తాడు. ఆయన అడుగులో నీ అడుగు వెళుతూ ఉంది, నువ్వు నడుస్తావు. దేవుడు నడిపించి నడిపించి ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా? ఆయన ఈ లోక గమ్యము నుండి పరలోక గమ్యం వరకు తీసుకెళ్తాడు. నువ్వు నడిచే నడక, నువ్వు వేసే అడుగు, నీ ప్రయాణం, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, అది ఒక ఆధ్యాత్మికమైన నడక, అది ఒక ఆత్మ సంబంధమైన అడుగు. ఇందులో సందేహం లేదు. అందుకే హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అంటే ఆదామైనా చెప్పు ఉండాలి. ప్రతిరోజు వచ్చేవాడు హానోకు దేవుడు అని తోటలో సంచరించాడు, మేము సంచరించే వాళ్ళమయ్యా. ఆదామైన హానోకు చెప్పు ఉండాలి, లేక హానోకైనా ఆదాముని గురించి తెలుసుకుని ఉండాలి. అందుకే హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు. అమ్మా, నీ వయస్సు ఎంత నీకు తెలుసు. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి వయస్సులో నువ్వెంత కాలము నువ్వు దేవునితో నడుస్తున్నావు, ఎంత కాలము దేవునితో నడవలేకపోతున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించు. దేవునితో నడిచేటువంటి వారు తప్పనిసరిగా దేవుడు వారికి సిద్ధపరిచిన పరమునకు దేవుడు తీసుకెళ్తాడు. ఇది సత్యం, ఇది వాస్తవం. చాలామంది వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? దేవుళ్ళ నడుస్తూనే ఆగిపోతారు, లేక వెనుకబడతారు. బైబిల్ ఏమంటుంది? ఇర్మియా 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో ఎలాగో పోరాడదు, నెమ్మది కలిగిన స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు చూడండి. ఇర్మియా 12:5లో చూడగలిగితే, నీవు పాదచరులతో పరిగెత్తగా వారు నేను అలయగొట్టిరి కదా, రౌతులతో నువ్వేం పోరాడుతావు? నెమ్మదిగా క్షేమంగా ఉన్న కాలములో యోర్దాను నీ మీదకి ప్రవాహంగా వస్తే ఏం చేస్తావు నీవు? ఈ వాక్యం యొక్క అర్థాన్ని గురించి మనం ఆలోచిస్తే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని నలయగొట్టిరి కదా. వాక్య భాగంలో చూస్తే మీకు అర్థమయ్యేదాన్ని చెబుతాను. దానైనారా నువ్వురా. ఇప్పుడు మన సత్యానందం పాస్టీలు ఇద్దరికి పందెం పెడతాడు. ఇద్దరికి ఒకే ఆలోచన ఉంటుంది. ఏంటి తెలుసా?
తనకంటే ముందు నేను వెళ్ళాలి, బహుమానం పొందుకోవాలి, విజయాన్ని సాధించాలి, ఇతని ఓటమి పాలు చేయాలి. తను అంతే, తనకంటే ముందు వెళ్ళాలి, విజయం సాధించాలి, బహుమానాన్ని పొందాలి, అతని ఓటమి పాలు చేయాలి. ఒక్కసారిగా ఇద్దరు కూడా పరిగెత్తటానికి అనుమతి ఎప్పుడు పొందుకోగలుగుతారో ఇద్దరు కూడా పరిగెత్తడం జరుగుతుంది. అలా పరిగెత్తుతూ కొంచెం ముందుకు అలా తను వెళుతాడు, తాను కొంచెం వెనుకబడతాడు. తాను ముందు వెళ్ళి తాను వెనుకబడ్డాడు అంటే, ఎందుకు వెనుకబడ్డావు అని తను ప్రశ్న వేస్తే తానిచ్చే ప్రశ్న ఎలా ఉంటుంది తెలుసా? నాకు ముందు వెళ్ళిన ఈ వ్యక్తి నన్ను అలయగొట్టాడు. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నేనేం చేసిరి? అలయగొట్టిరి కదా. ఎంతమంది వరుసలో నిలబడినా ఒక వ్యక్తి ముందుకు వెళ్ళిపోయి ఏ ముగ్గురో నలుగురో వెనకబడ్డారు అంటే, ఎందుకు వెనకబడితేవి అంటే, నాకు ముందున్న వ్యక్తి నన్ను ఏం చేశాడు? అలయగొట్టేశాడు, నన్ను అలిసిపోయేటట్టుగా చేసేశాడు. అందుకే తనతో సమానంగా కానీ లేకపోతే తనకంటే ముందుగా కానీ నేను వెళ్ళలేకపోతేని అతడే నన్ను అలయగొట్టేశాడు అని. ఈరోజు నీ భక్తి కలిగిన జీవితంలో లేక మీ సేవా జీవితంలో ఎక్కడ కానీ అలిసిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎక్కడ కానీ మనం వెనుకబడేంత పరిస్థితి రాకూడదు. ఒకవేళ నీవే నేను అలిసిపోయాను, కొన్ని సమస్యలను బట్టి, కొన్ని శోధనలు బట్టి, లేక లోకంలో ఉండేటువంటి కొన్ని చెడు కార్యాలు నన్ను ఆకర్షించుటను బట్టి, వాటి చేత నేను పట్టబడిన కారణాన్ని బట్టి కొన్ని కారణాలు మనము చెప్పుకుంటూ, అందుకే నేను వెనకబడిపోయాను, నేను ముందుకు వెళ్ళలేకపోయానని కారణాలు ఎన్నో మనం చెప్పేస్తూ ఉంటాం.